విజ్ఞాపన చేశాడు, ప్రార్థన చేశాడు. చేసి ఇంకేం చేశాడు? కనిపెట్టాడు. మౌనంగా కనిపెట్టాడు. నిర్మానుష్యం, నిశ్శబ్దం, ఏ సప్పుడు లేదు. పక్షులు సైతం నిద్రపోయే వేళ అలాగా ఆ కొండ మీద మౌనంగా కనిపెట్టాడు. అలా కనిపెట్టి దేవుని స్వరం విన్నాడు, తండ్రి స్వరం. మరుసటి రోజు ప్రోగ్రాం అంతా కూడా ఆయన చెప్పాడు. అది తీసుకొని మళ్ళా నెక్స్ట్ డే ప్రారంభించేవాడు. ఖచ్చితంగా ఇది జరిగి ఉండకపోతే, రాత్రంతా ఆయన విజ్ఞాపన చేస్తానే ఉంటే ఇక తండ్రి స్వరం ఎప్పుడు విన్నాడు? ఈ ప్రోగ్రాం డిజైనింగ్ ఎప్పుడు జరిగింది? ప్రార్థనలో